భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యతగా వాగులు కాల్వట్టుల వద్దకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. వరదల్లో చిక్కుకున్న పెళ్లి బస్సులోని 45 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి దృష్ట్యా ప్రజలు పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులు వాగులు కల్వర్టులు వరద ప్రవాహ ప్రాంతాల వద్దకు వెళ్లరాదని సెల్ఫీలు మరియు వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని తీవ్రంగా హెచ్చరించారు. జిల్లా ఎస్పీ వెంట కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి సీఐలు నరహరి, శ్రీధర్, ఎస్ఐలు రంజిత్, చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు. రాత్రి నుంచి కామారెడ్డి జిల్లాలో కొంచెం నిరంతరం కూడా వాళ్ళ మార్నింగ్ వరకు ఉండబోతు వర్షం పడింది. ఈ వర్షానికి సడన్గా కొన్ని ప్లేసెస్లో ఇంటర్నెట్ అవ్వడం, కొన్ని ఏరియాస్ అవ్వడం మన కామారెడ్డి జిల్లాలో సుమారు 16 ప్లేసెస్లో ఈ కాజ్వేస్ పై నుంచి బ్రిడ్జెస్ పై నుంచి వాటర్ వెళ్తుంది. అక్కడ పోలీసు వాళ్ళు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అక్కడ బ్యారికేడ్ పెట్టి ఎవరు కూడా ఆ వాగ్ కానీ వరద నీరు దాటుతుందని చూసుకుంటున్నాము. నిన్నటి రాత్రి ఒక పెళ్లి బస్సు మన కామారెడ్డి ఏరియాలో వాటర్లో వరదలో చిక్కుకుపోయింది. దాంట్లో మన ఆఫీసర్స్ స్విఫ్ట్ రెస్పాన్స్ తోటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం, సుమారు 45 మందిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని ఇళ్లలో కూడా మనకు వాటర్ లోపలికి వెళ్ళిపోవడము, వాళ్ళందరూ కూడా సేఫ్ ప్లేస్ కూడా నైట్ అంతా మన పోలీస్ ఆఫీసర్స్ కష్టపడి వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా డీజీ గారి తరఫున నా తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద చెరువు కూడా చాలా ఎక్కువగా వరద నీళ్ళతోటి పాస్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా ఈ వరద దాటిన ప్లేస్లలో పోయి ఫోటోలు దిగడం లాంటివి చేయకూడదు. అండ్ రెండవది ఏంటంటే, పిల్లలు స్విమ్మింగ్కి వెళ్తా అని చెప్పేసి ఇప్పుడు లాంగ్ వీకెండ్ కూడా వస్తుంది. సో అటువంటి ప్లేస్లో కూడా వాళ్ళకి అలో చేయకండి, మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ కొన్ని చోట్లలో మనకు బ్రిడ్జెస్ ఏవైతే టెంపరీగా రోడ్ కన్స్ట్రక్షన్ ఉన్న బ్రిడ్జెస్ లైక్ లింగంపల్లి కూర్చు దగ్గర కూడా బ్రిడ్జ్ కొంచెం వీక్గా ఉంది. అక్కడ కూడా వెహికల్స్ తోటి మూవ్మెంట్ చేయకుండా ఆల్టర్నేట్ రూట్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. పోచారం డ్యామ్ కూడా ఫుల్ అయిపోయింది, అది కూడా ఓవర్ఫ్లో అవుతుంది. సో దానికి సంబంధించి కూడా పర్యాటకులకి అన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడ పోయి ఫోటోలు దిగే రీల్స్ చేసే ఉద్దేశంతో ఏమన్నా ప్రమాదాలు వస్తే మళ్ళీ మరణిస్తే చాలామంది లాస్ అవుతుంది. కాబట్టి అది కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.